Hello guys, welcome back to our YouTube platform Current Affairs Adda. Firstly, an apology to you. నిన్న మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రాలేదు. సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల బోర్డ్ అవైలబుల్ లేకపోవడం రాలేదు. కానీ మీరు ఏం చింతించకండి. ఆ నిన్నటి డేటా, ఈ రోజు డేటా, ఈ ప్రతి డేటాతో మళ్ళీ ఈ వచ్చే అన్ని కరెంట్ అఫైర్స్లో ఈ కరెంట్ అఫైర్స్ని మర్జ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్లీ మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కంటెంట్ వస్తే మాత్రం లైక్ ఇవ్వండి. అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీకేమైనా సొంతంగా సజెషన్స్ ఉంటే ఇంకేమైనా మార్చుకోండి సార్, దీంట్లో మాకు ఇంకా తగ్గట్టుగా మాకు ఇంకా దీన్ని డెవలప్ చేయండి అని మీకేమైనా సజెషన్స్ ఉంటే కనుక దయచేసి ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. ఇక ఏమాత్రం నిన్నటి కరెంట్ అఫైర్స్ మిస్ అయిందని ఏమాత్రం మీరు బాధపడకండి. అవన్నీ కలిపి యథావిధిగా మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ని చాలా క్వాలిటీగా మాట్లాడుకుందాం. ఎస్, లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, మన ఫస్ట్ కరెంట్ అఫైర్ పేరు చూడండి. ఫస్ట్ మీరు పేరేంటి? రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, RDI స్కీమ్. సో ఈ పేరు వినగానే మీ అందరికీ మైండ్లో ఒకటి బ్లింక్ అవుతుంది. ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎందుకండి? అది ఏ సిచ్యువేషన్ అయినా ఒక దేశానికి సైంటిఫికల్గా కానీ మెడికల్గా పరంగా కానీ లేదంటే అది ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ దేంట్లోనే మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటేనే కదా ఆ దేశం యొక్క డెవలప్మెంట్ అనేది ఫర్దర్ ఫ్యూచర్లో ఎలా ఉండదని తెలిసేది. సో ఇప్పుడు ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇంట్రెస్టింగ్గా ఉంటారో వాళ్ళందరికీ ఇదేం చెప్తుందంటే దిస్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్ అండ్ రీఫినాన్సింగ్ విత్ లాంగ్ టెనర్స్ ఎట్ లో ఆర్ నిల్ ఇంట్రెస్ట్. సో ఇది అండి టాపిక్. ఏంటి అంటే అత్యంత తక్కువ వడ్డీకి కానీ లేదా అసలు వడ్డీయే లేదు అనే ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు గవర్నమెంట్ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఎవరైతే RDIని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులు ప్రోత్సహించడానికి తక్కువగా లేదా మొత్తానికి అసలు సున్నా వడ్డీ, దీని పరంగా ఇది లాంగ్ టర్మ్గా ఫినాన్సింగ్ ఆర్ రీఫైనాన్స్ చేయడానికి ఒక ఎయిమ్ని ఒక స్కీమ్ని ఈరోజు గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇది కాంటెక్స్ట్, ఇది సందర్భం అన్నట్లుగా. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకాస్త డెలిబరేట్గా దీన్ని మనం అర్థం చేసుకుంటే ఎంతవరకు కేటాయించిందంటే 1,00,000 కోట్ల రూపాయల వరకు దీన్ని కేటాయించడం జరిగిందంట. కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కోసము గవర్నమెంట్ ఎంత 1,00,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే సన్ రైజ్ డొమైన్స్ అంటే అత్యంత త్వరలో ఉద్భవించబోతున్నాయో అలాంటి డొమైన్స్లో ఎస్పెషల్గా ఫినాన్షియల్ సెక్యూరిటీ కానీ స్ట్రాటజిక్ ప్రాఫిట్స్ కానీ లేదంటే రెసిలియన్స్ కానీ ఇవన్నిటి గురించి ఎస్పెషల్గా ప్రైవేట్ సెక్టర్స్లో వాటన్నిటిని మనం ఎంకరేజ్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి కదా. సో అవి కాస్త ఇంకా ఎలాబరేట్ అయ్యి ఇంకా డెవలప్ అయ్యి ఆ దేశం మొత్తం బాగుండేది. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూడడం జరిగింది. సరే, ఇదంతా బాగుంది. మరి లోన్ ఎలా ఇస్తారు? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పడుతుంది? ఇదే కదా మనందరి థాట్. సో ఈ లోన్ ఎలా ఇస్తారంటే ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక వింగ్ ఉంటుందండి. ఆ వింగ్ పేరు ఏంటంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ANRF. సింపుల్గా మనం ఏమంటున్నాం? ANRF అని మనం పిలవడం జరుగుతుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇది లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది లోన్స్ ఇస్తుంది. సో ఈ లోన్స్ ఇవ్వడానికి మొత్తంగా ఒక నోడల్ విభాగం అంటే ఈ ఇష్యూస్ని మొత్తాన్ని ఎవరో ఒకరైతే ఆర్గనైజ్ చేయాలి కదా. ఆ ఆర్గనైజేషన్ ఒక నోడల్ డిపార్ట్మెంట్ ఏంటంటే RDI పథకం అమలుకు సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో క్వశ్చన్స్ కానీ మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్ వస్తే ఈ రకంగా మనకి క్వశ్చన్స్ రావడానికి మనకి పాసిబిలిటీ ఉంది. అర్థమవుతుందా? ఎస్, ఇలా అన్నట్లుగా. సో ఫస్ట్ ఏంటి, ఎవరు దీనికి వడ్డీ ఇస్తారు? ఎవరిస్తారు? ANRF ఇస్తుంది. సో దీనికి ఏ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది. సో ఇది అన్నట్లు కాన్సెప్ట్. అదే ఆ తీసుకునే ఇంట్రెస్ట్ అది ఏ రకంగా ఉంటుందంటే ఒకసారి మనం టైర్ 1లో చూసుకోవచ్చు, టైర్ 2లో చూసుకోవచ్చు. టైర్ 1లో మనం ఎలా అప్పు తీసుకోవచ్చు అంటే స్పెషల్ పర్పస్ ఫండ్ అండర్ ANRF. ఇక్కడ డైరెక్ట్గా ANRF స్పెషల్ పర్పస్ కింద మనకి అప్పిస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకుంటే అలోకేషన్ టు సెకండ్ లెవెల్ ఫండ్ మేనేజర్స్. సో ఇది సెకండ్ లెవెల్ చూసుకుంటే ANRF కాదు, డైరెక్ట్గా ఆ మేనేజర్స్ని పిలిచి వాళ్ళకి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో దీన్ని మనం చూడొచ్చు. సో నోడల్ మినిస్ట్రీ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత స్ట్రాటజిక్ డైరెక్షన్ చూసుకుంటే ఎవరిస్తున్నారు? ANRF. ఇది ఎవరి అధ్యక్షతన కొనసాగుతుంది? భారతదేశంలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఇది కొనసాగుతుంది. సో చూసుకుంటే దీని సిగ్నిఫికెన్స్ మనకి ఏమున్నాయి? ఆత్మనిర్భర్ భారత్ కానీ, రెడ్యూసెస్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్రెడిట్ గ్యాప్ కానీ,
లేదు అంటే డ్రైవ్స్ డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కానీ. సో ఎటు చూసుకున్నా భారతదేశం తన స్వావలంబన్ని కొనసాగించడానికి ఆత్మనిర్భర్ భారత్ అంటే 2047 అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయని ఈ ఈ కరెంట్ అఫైర్ మనకి చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఈ పేపర్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ఎగ్జామ్ అయినా మీరు పక్కా ఫిక్స్ అవ్వండి, ఇందులోంచి మనకు ఒక గ్యారంటీగా 1 మార్క్ రావడానికి 100% ప్రాబిలిటీ ఉన్న ఏరియా. సో ఎలా వస్తుంది సార్ ఇక్కడ అంటే, స్టార్టప్లను ప్రోత్సహించడానికి RDI పథకం అనేది మనకి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకేనా? రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్. అసలు ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో మన దేశం ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తుంది? అర్థమవుతుందా? మన దేశం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నానండి, ఒక 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయల్లో మన దేశం ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే అసలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే జస్ట్ 0.65 రూపీస్. ఇక అర్థం చేసుకోండి. సో సార్ అది ఎలా సార్? ఇంకా మీరు ఎలాబరేట్గా చెప్పండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 రూపాయలు తీసుకుంటే ఈ 1000 రూపాయల్లో కేవలం 6.5 రూపాయలు మాత్రమే మన దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎంత తక్కువ మనం ఖర్చు చేస్తున్నాం అర్థమవుతుందా? సరే, ఈ కాంటెక్స్ట్ ఈ వేరే దేశాల్లో ఎలా ఉంది అర్థమవుతా? ఇదే సినారియో వేరే దేశంలో ఎలా ఉంది చూద్దాం బట్టండి. సో చూస్తే ఇది ప్రపంచ సగటు చూసుకుంటే 2.7% ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్న డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన క్వశ్చన్ ఎలా పడుతుందంటే, ప్రపంచ సగటు కంటే భారతదేశ సగటు ఎక్కువగా ఉంది. ఈ స్టేట్మెంట్ ని మీరు సమర్థిస్తారా సమర్థించరా? అర్థమవుతుందా? ఇలా క్వశ్చన్ పడుతుంది. మరి నిజంగా భారతదేశం ప్రపంచ సగటు కంటే ఎక్కువ ఉందా లేదా? లేదు కదా. ప్రపంచ సగటు చూడండి ఎంత 2.7 రూపీస్. అంటే ప్రతి 1000 రూపాయలని మనం అబ్జర్వ్ చేస్తే 27 రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెడుతుంటే, అది భారతదేశంలో ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? జస్ట్ 6.5 రూపీసే ఖర్చు పెడుతున్నాం. సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే అదే ఇజ్రాయెల్లో మనం చూస్తే ఇజ్రాయెల్లోనే 6.3 రూపీస్, అంటే ప్రతి 1000 రూపాయలకి 63 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదే దక్షిణ కొరియా చూడండి 5%, సింగపూర్ చూడండి 2.2%, యూకే చూడండి 2.9%, USA చూడండి 3.6%. ఈ వాల్యూస్ చాలా 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 ఇంపార్టెంట్. లేదు అంటే ఈ ప్రపంచ సగటు కంటే భారతదేశ సగటు ఎక్కువగా ఉందా ఆర్ తక్కువగా ఉందా అనే రకంగా మనం క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎంటైర్గా RDI కరెంట్ అఫైర్స్ గురించిన ఇష్యూ. అది ఎగ్జామ్ ఏదైనా, అది ఎలాంటి కైండ్ ఆఫ్, అది స్టేటే కానీ సెంట్రల్ కానీ ఇంకా ఏదైనా కానీ, ఏ ఎగ్జామ్లో అయినా మనం ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈ పేరులోనే మనకు ఉందండి. పేరు చూడండి, 3/35. ఎప్పుడైనా సరే మీరు కరెంట్ అఫైర్స్ ని బట్టి పట్టకండి, జస్ట్ అర్థం చేసుకోండి సరిపోతుంది. 3/35 ఉంది. సో 3 అంటే సంథింగ్, ఏదో థింగ్స్ అన్న ఉండాలి. ఓకేనా? ఏదో థింగ్స్. సో దేని గురించో మాట్లాడుతుంది. 35 అంటే అబ్సల్యూట్లీ ఇదొక ఇయర్. ఏంటి? 2035. అంటే 2035 వరకు ఏదో మూడింటిని మనం కట్ చేయాలి, అది డెవలప్ చేయాలి, అది ఇంకేదో చేయాలి అని కరెంట్ అఫైర్ చెప్తుంది. ఆ 3 ఏంటి అంటే, ఫస్ట్ది టొబాకో ఇష్యూస్, అంటే తంబాకు సంబంధించిన ఇష్యూస్. నెక్స్ట్ ఆల్కహాలిక్ ఇష్యూస్. ఇక నెక్స్ట్ షుగరీ ఐటమ్స్, అంటే కూల్ డ్రింక్సే కానీ బేవరేజెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని మనం షుగరీ కంటెంట్ అంటున్నాం. సో ఈ మూడింటిని చూడండి, టొబాకో, నెక్స్ట్ ఆల్కహాల్, నెక్స్ట్ షుగరీ ఐటమ్స్. ఈ 3 ఐటమ్స్ అంట ఎంతవరకు అంటే ప్రజెంట్ వాటి రేట్ ఎంత ఉందో దానికంటే 50% మనం హైక్ చేయాలంట. అర్థమవుతుందా? సో వీటి రేట్ని మనం ఏం చేయాలంటే 50% మనం హైక్ చేయాలి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రైట్ బాటిల్ మనకి 20 రూపీస్ ఉంది. దీంట్లో 50% ఎంత? అడిషనల్గా 10 రూపీస్. ఇలా 10 రూపీస్ని మనం పెట్టడం వల్ల ఎంత అయింది? 30 రూపీస్ అయింది. సో ఈ 30 రూపీస్ అవ్వడం వల్ల సగటున ఒక వ్యక్తి ప్రతిరోజు కొనుక్కుంటాడా? మిమ్మల్ని అడుగుతున్నా, కొనుక్కుంటాడా? లేదు కదా. సో ఎందుకంటే హెల్త్ని కాపాడాలి, హెల్త్ ట్యాక్స్ని మనం పెంచాలి. ఈ పరంగానైనా సరే ఈ కొనుగోలు శక్తిని తగ్గిపోతుంది, వాళ్ళు ఈ ఐటమ్స్కి దూరంగా ఉంటారు. దీని ఫలంగా ఒకవేళ పెంచిన ఆ వచ్చే ఆదాయంతో రాబోయే కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని ఈ ఎంటైర్ కరెంట్ అఫైర్ చెప్తుంది. ఇప్పుడు చదవండి. ఇదేం చెప్తుందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్. సో దీన్ని ఇప్పుడు ఎవరు లాంచ్ చేస్తున్నారు? WHO
ఎక్కడుంటుంది ఇది? ఇది జెనీవాలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ పేరేంటి? 3/35 ఇనిషియేటివ్ ఎయిమింగ్ టు రెడ్యూస్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ కన్జంప్షన్, యొక్క కన్జంప్షన్, వాటి వినియోగం, అండ్ జనరేట్ సస్టైనబుల్ పబ్లిక్ రెవెన్యూ త్రూ టార్గెటెడ్ హెల్త్ ట్యాక్సెస్. సో ఇలా మన హెల్త్ ట్యాక్సెస్ ని పే చేయొచ్చు అని చెప్తుంది. అర్థమవుతుందా? ఎస్. ఇక్కడ చూడండి, ఈ ఎంటైర్ స్క్రిప్ట్ అండి ఇదంతా. సో మనం ఎంత? అట్లీస్ట్ 50% వరకు మనం హైక్ చేయాలి. సో చూడండి, ఇలాంటి స్ట్రక్చర్స్ మొత్తం మనం హైక్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే దాని ద్వారా జరిగే రెవెన్యూ ఎంత అనేది మనకు చెప్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఎలాంటి డిసీజెస్? వీటి వల్ల వచ్చేవి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అంతే కదా? ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీటి కన్జంప్షన్ వల్ల జరుగుతున్న గ్లోబల్ డెత్స్ లో ఎస్పెషల్ గా వీటి ద్వారా జరుగుతున్న డెత్స్ ఏనంట 75%. అర్థమవుతుందా? 75%. అంటే ప్రతి 100 మందిలో 75 మంది వీటిని సేవించడం ద్వారా చనిపోతున్నారని రిపోర్ట్ చెప్తుంది. ఇలాంటి కాంటెక్స్ట్ లో వీటిని మీరు మానేయండి అని సింపుల్ చెప్తే మానేస్తారా? మానేయలేరు కదా. సో ధరలు పెంచినా సరే అందరూ మానేస్తారని గ్యారెంటీ లేదు, కానీ కొందరైనా మానుకుంటారు కదా, కొందరైనా దానికి హ్యాబిచ్యూట్ అవుతారు కదా అని ఈ థీమ్ మనకి చెప్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇవి అండి. తర్వాత ఇండియాలో వీటి సినారియో ఎలా ఉంది అంటే, ఆల్రెడీ మనం హై ఫ్యాట్ షుగర్ సాస్ మీద కానీ, లేదంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ మీద కానీ, లేదంటే బేవరేజ్ మీద కానీ మన జిఎస్టీ రేట్స్ ఈ రకంగా పెరిగినాయని చెప్తుంది. ఈ డేటా మనకు ఏం అవసరం లేదు, బట్ జస్ట్ జనరల్ అవేర్నెస్, అంతే సరిపోతుంది. సో సక్సెస్ఫుల్ గ్లోబల్ కేస్ స్టడీస్ చూసుకుంటే మనం కొలంబియాలో కూడా దాదాపు 34% వరకు పెంచామంట ఏంటి సిగరెట్స్ మీద. అదే సౌదీ అరేబియా చూసుకుంటే 50% షుగర్, స్వీట్ అండ్ బేవరేజ్ మీద పెంచామని చెప్తుంది. జస్ట్ ఇది ఎవరైతే ఆన్సర్ స్క్రిప్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం యూస్ఫుల్, అండ్ జనరల్ అవేర్నెస్ కూడా తెలుసుకున్నా పర్లేదు. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పొగాకు అంటే టొబాకో ఇష్యూస్, మద్యం ఆల్కహాలిక్ ఇష్యూస్, చక్కెర పానీయాలను వాస్తవ ధరని అధిక పన్నుల ద్వారా కనీసం 50% పెంచాలని ఇదొక వరల్డ్ ఇనిషియేటివ్ అన్నట్టుగా. సో దీన్ని ఎవరు ప్రారంభించారో? WHO ప్రారంభించింది. సో లక్ష్యం ఏంటి? హానికర ఉత్పత్తుల వినియోగాన్ని మనం తగ్గించాలి, తర్వాత ప్రజారోగ్యాన్ని మనం పెంపొందించాలి. 2035 నాటికి అదనపు ప్రజా ఆదాయాన్ని మనం పెంచితే ఆ ఆదాయం ఎంత ఉండాలంటే దాదాపుగా USA ప్రకారంగా $1 ట్రిలియన్ వరకు అది అచీవ్మెంట్ చేయాలి. ఆ తర్వాత మనం సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ని సాధించాలి అని ఇది మనకు చెప్తుంది. సో ఇక్కడ మనం ఒకటి కీన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తుందంటే, ఇది ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ అంటే మన ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది అంటే, జనరేట్ అప్ టు 3.7 ట్రిలియన్స్ రెవెన్యూ విత్ ఇన్ 5 years. ఒకవేళ కానీ మనం దీన్ని ఇలా పెంచామే అనుకోండి, పెంచితే విత్ ఇన్ 5 years లో $3.7 ట్రిలియన్ వరకు పెరుగుతుంది అని ఈ డేటా చెప్తుంది. సో దీని ద్వారా సేవ్ మిలియన్ ఆఫ్ లైఫ్స్ బై కర్బింగ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, అంటే వీటి సేవించడం ద్వారా చనిపోతున్న వాళ్ళ డెత్ రేట్ కూడా మనం తగ్గించడం వల్ల అవుతామని చెప్తుంది. తర్వాత రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ఫారిన్ ఎయిడ్ త్రూ ద సస్టైనబుల్ డొమెస్టిక్ ఫైనాన్స్, అంటే ఒక దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఈ ద్వారా వచ్చిన ఈ పన్నుల ద్వారా కూడా తమ దేశాన్ని తాము బాగుపరుచుకోవచ్చు అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పీడిఎఫ్లో తెలుగు ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లు అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మార్కెట్లో ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మేము ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా దీన్ని మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా? కావాలంటే వాటిని మీరు జిరాక్స్ అంటే ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని మీరు చదువుకోవచ్చు, ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇవన్నీ బెనిఫిట్స్, సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ కాపాడుతుంది, ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి, గ్లోబల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఈక్విటీ అండ్ సస్టైనబిలిటీ కూడా మనకి కొనసాగుతుంది అని ఈ ఎంటైర్ థీమ్ చెప్తుంది, ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే, జస్ట్ చూడండి, ఫస్ట్ చదవండి. కేరళ టాప్స్ నేషనల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ 2020-25. సో చూడండి, ఫస్ట్ ఏంటి, 2020 నుంచి 25 వరకు, ఈ 25 వరకు మనం ఒక రిపోర్ట్ తీసుకున్నాం. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవాల్యుయేషన్. సో సింపుల్గా MEE పేరులోనే ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. మేనేజ్మెంట్ అంటే ఏంటి? నిర్వహించాలి. తర్వాత ఎఫెక్టివ్నెస్ ఏంటంటే అత్యంత వెరీ వెరీ గుడ్గా మనం ఎఫెక్టివ్నెస్ని చూపించాలి. ఎవాల్యుయేషన్ దేన్నో ఒకదాన్ని ఎవాల్యుయేట్ చేయాలి, అవునా కాదా? అదేంటి అంటే కేరళ టాప్స్ నేషనల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాలని. అర్థమవుతుందా? రక్షిత ప్రాంతాలని కాపాడే విషయంలో ఈ ఇండియాలో 2020 నుంచి 25 వరకు తీసుకున్న ఒక రిపోర్ట్ పరంగా చూసుకుంటే కేరళ టాప్ లిస్ట్ లో వచ్చింది. ఇది ఈ కరెంట్ అఫైర్ చెప్తుంది. సార్ ఇక్కడ ఏదో ఒకటి గొర్రెలానో మేకలానో మనకు కనబడుతుంది కదా, మరి దీని సంగతి ఏంటి సార్ అంటే, ఇది ఏదో కాదు, దీన్ని మనం ఏమంటామంటే
తార్ తార్ నీలగిరి నీలగిరి తార్ అంటాం. ఇది మనకి నీలగిరి వద్ద మనకు కొన్ని రకాల ఫారెస్ట్ కనబడతాయండి. ఆ ఫారెస్ట్లలో ఎస్పెషల్ గా మనం చూస్తే మనకు కనబడే ఫారెస్ట్ ఏంటంటే దాని పేరు షోలా ఫారెస్ట్. ఈ షోలా ఫారెస్ట్ మనకి ఎంత హైట్ లో ఉంటాయంటే, నీలగిరి ఉంది కదా, ఆ నీలగిరిలో ఈ షోలా ఫారెస్ట్ లో అప్రాక్సిమేట్లీ 2000 మీటర్స్ ఈ రేంజ్ హైట్ లో మనకి కొన్ని గడ్డి భూములు లాంటి స్ట్రక్చర్స్ మనకు కనబడతాయి. వాటిని మనం ఏమంటున్నాం అంటే షోలా ఫారెస్ట్ అంటున్నాం. ఈ నీలగిరి రేంజ్ మొత్తంలో మనకు కనబడే ఇలాంటి జంతువుని మనం ఏమంటామంటే నీలగిరి థార్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ నీలగిరి వచ్చేసి మనకి ఎక్కడెక్కడ, ఒకటి కర్ణాటక, తర్వాత కేరళ, ఆ తర్వాత తమిళనాడు, ఈ రేంజెస్ లో మనకి ఇది లొకేట్ అయి ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఈ రెండింటి కలయిక మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ నీలగిరిలోనే అత్యంత హైయెస్ట్ పీక్ ఏంటి, దొడబెట్ట అని మనం చదువుకున్నాం కదా. సో ఇదంతా కాంటెక్స్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే రక్షిత ప్రాంతాలు, ఈ నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ, టైగర్స్ కానీ, ఈ ప్రతి దాన్ని కాపాడుకునే విషయంలో దేశంలోనే తొలి స్థానంలో వచ్చింది ఎవరు, కేరళ వచ్చింది. ఏ రిపోర్ట్ ప్రకారంగా, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్, దీని పరంగా ఇది టాప్ లిస్ట్ లో వచ్చింది. చూసుకుంటే స్కోర్ ఎంత వచ్చిందంటే కేరళకి 76.2. సింపుల్ గా మీరు 76 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 76 వరకు స్కోర్ చేసింది. సో చూస్తే కన్జర్వేషన్ మేనేజ్మెంట్ కానీ, ఎస్పెషల్లీ ఎరవికులం నేషనల్ పార్క్, అర్థమవుతుందా, ఎరవికులం నేషనల్ పార్క్ ఇక్కడ టాప్ స్కోర్, అది ఇండియాలోనే టాప్ స్కోర్ ని నమోదు చేయడం జరిగింది. ఎస్, ఇక నెక్స్ట్ కొంచెం ఇన్ డీటెయిల్ గా మనం అబ్జర్వ్ చేస్తే, సో చూడండి కేరళ స్కోర్ ఎంత, 76 స్కోర్ వచ్చింది. ఇది ఏ కేటగిరీకి వచ్చింది, వెరీ గుడ్ కేటగిరీకి వచ్చింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత స్టేట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ ఎవరు, కర్ణాటక, నెక్స్ట్ ఎవరు, పంజాబ్, నెక్స్ట్ ఎవరు, హిమాచల్ ప్రదేశ్. సరిపోతుందండి. ఫస్ట్ ఎవరు, ఫస్ట్ మనకి కేరళ, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ పంజాబ్, ఆ నెక్స్ట్ ఎవరు, హిమాచల్ ప్రదేశ్, ఓకేనా. ఇలా మీరు ఐడెంటిఫై చేసి పెట్టేసుకుని పక్కన. నెక్స్ట్ ఇక నేషనల్ పార్క్స్ విషయంలో ఎవరు టాప్ లిస్ట్ లో ఉన్నారంటే, ఫస్ట్ ప్లేస్ లో మనకి ఇద్దరు కనబడుతున్నారు. ఫస్ట్ ఎవరు, ఎరవికులం నేషనల్ పార్క్, నెక్స్ట్ దచీగామ్ నేషనల్ పార్క్, జమ్మూ కాశ్మీర్ లో ఉంటుందండి ఇది. దీని పేరేంటి, దచీగామ్ నేషనల్ పార్క్. ఒకటి దచీగామ్ నేషనల్ పార్క్, తర్వాత ఇరవికులం నేషనల్ పార్క్. ఈ రెండు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. డి తర్వాత ఈఏ కదా, ఏబిసిడిఈ కదా. సో ఫస్ట్ ఏంటి, దచీగామ్, తర్వాత ఇరవికులం నేషనల్ పార్క్, ఓకేనా. ఎస్, అలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు టాప్ ప్లేస్ లో వచ్చినాయి. దాదాపు స్కోర్ ఎంత అంటే 92.9, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు మనం 93 అనుకోవచ్చు కదా. ఇలా ఈ లెవెల్ స్కోర్ ని ఇది అచీవ్ చేసింది, ఓకేనా. నెక్స్ట్ మతికెట్టం షోలా నేషనల్ పార్క్. సో ఇంతకుముందు షోలా నేషనల్ పార్క్ గురించి చెప్పా కదా. షోలా ఫారెస్ట్ అంటే ఏంటంటే అత్యంత ఎత్తైన ప్రాంతం ఏంటంటే గడ్డి భూములు లాంటి స్ట్రక్చర్స్ ని మనం షోలా అంటాం. కావాలంటే మీరు దాన్ని గూగుల్లో కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఈ షోలా అడవులు చాలా డేంజర్ లో ఉన్నాయి. అలాంటి ఈ మతికెట్టం షోలా నేషనల్ పార్క్ ఈ స్కోర్ ఎంత చేసిందంటే అప్రాక్సిమేట్లీ 91 ఇది స్కోర్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉన్నాయి అలా ఎగ్జామ్స్ లో అడిగే ప్రాక్టీస్ ని మనం చూస్తూనే ఉన్నాం, నెక్స్ట్ చూడబోతాం కూడా, ఓకేనా. ఎస్, నెక్స్ట్ ఇక్కడ మనం కీ ఫ్యాక్టర్స్ కానీ, లేదంటే అసలు ఈ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి తెలుసుకుని సరిపోతుందండి. ఇది ఒక కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్, అంటే అసెస్ చేస్తున్నాం, మనం గమనిస్తున్నాం దేని గురించి, ఎ ఫ్రేమ్ వర్క్ యూజ్డ్ గ్లోబల్లీ అండ్ ఇండియా, అంటే గ్లోబల్ కానీ ఇండియాలో కానీ వీటి సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఎవాల్యుయేట్ చేస్తే ఒక అసెస్మెంట్, అర్థమవుతుందా. ఇక నెక్స్ట్ దీని ద్వారా ఏం జరుగుతుంది, కీ ఫ్యాక్టర్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కానీ, హ్యాబిటెట్ క్వాలిటీ కానీ, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అడాప్టివ్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ మనకి సెట్ అవుతున్నాయి. సో ఈ రిపోర్ట్ ఎన్నిటి చేశారంటే 438 నేషనల్ పార్కులు మరియు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో చూడండి, నేషనల్ పార్కులు మనకి అప్రాక్సిమేట్లీ ఉన్నాయి 108 వరకు ఉన్నాయి. తర్వాత వైల్డ్ లైఫ్ సాంక్చురీ చూసుకుంటే మనకి 560+ వరకు ఉన్నాయి. ఇది కాదు, ఇది అడగట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ జస్ట్ ఈ నేషనల్ పార్కులు అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ రెండింటినీ కలిపి చూస్తే 438 వరకు వాళ్ళు ఎవాల్యుయేట్ అసెస్మెంట్ చేస్తే అందులో కేరళ టాప్ లిస్ట్ లో వచ్చింది, అర్థమవుతుందా, అలా అన్నట్లుగా. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ వైజ్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు, చండీగఢ్. అండ్ లోయెస్ట్ స్కోర్ తో ఎవరున్నారంటే లదాఖ్ ఉండడం జరిగింది. సో లదాఖ్ ఉన్న కేటగిరీ ఎంత, పూర్ కేటగిరీ, ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్ లో మీరందరూ ఏ లక్షద్వీపో లేదా ఏ అండమానో అనుకుంటారు, కాదు. ఎవరున్నారు ఫస్ట్ ప్లేస్ లో, చండీగఢ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇవి నోట్ చేసుకోండి. ఎస్పెషల్ గా
యూనియన్ టెరిటరీ ఆస్పెక్ట్లో. ఓకే, నెక్స్ట్ కొంచెం అంటే ఇప్పటివరకు మనం రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. కొంచెం మిస్లీనియస్ అంటే దానికి లింకప్ ఉన్న టాపిక్స్ని మనం చూసుకుంటే ఇంకాస్త బాగుంటుందని నా ఒపీనియన్. సో చూడండి, ఇది కూడా చూసుకుంటే మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఆ హాఫ్ మార్క్ కూడా మన దగ్గర నుంచి పోతానికి ఛాన్స్ ఇవ్వద్దు మనం. అర్థమవుతుంది కదా? సో చూద్దాం. కేరళలో కొన్ని ముఖ్యమైన ప్రొటెక్టెడ్ ఏరియాస్ మనం చూసుకుంటే ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఎరవికులం నేషనల్ పార్క్ ఒకటి, తర్వాత మతికెట్టిన షోలా పార్క్ ఒకటి. సో ఇవి రెండు మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చాయి కదా. సో చూసుకుంటే ఎరవికులం నేషనల్ పార్క్ ఏంటంటే 97 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకేనా? సో ఇది తీవ్రంగా అంతరించిపోతున్న నీలగిరి తారక నిలయం. అందుకే కదా అండి ఫస్ట్ పేజ్ చూడండి, నేను నీలగిరి తారని మీకు ఎందుకు చూపించా, ఈ ఆస్పెక్ట్లో నేను మీకు చూపించడం జరిగింది. అది కంప్లీట్గా అంతరించిపోవడానికి చాలా దగ్గరగా వస్తుందంట. ఇక నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్లో అరుదైన షోలా గడ్డి భూముల భయంను ఇది కలిగి ఉంది. సో చెప్పా కదా, ఈ నీలగిరి అంటేనే చాలా ఎత్తైన ప్లేస్. ఇక్కడ షోలా గడ్డి భూములు ఉన్నాయంట. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే నీల కురించి నివాసాలు. సో చూడండి, ఇక్కడ మనకు ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ పేరు ఏంటంటే నీల కురించి. ఈ నీల కురించి ఏంటంటే తమిళనాడు యొక్క స్టేట్ ఫ్లవర్ కూడా ఇది అన్నట్లుగా. ఇది ఎన్ని సార్లకు ఒకసారి మనకి వికసిస్తుంది? చూడండి, 12 సంవత్సరాలకు ఒకసారి ఇది వికసిస్తుంది. ఇక యునెస్కో ప్రపంచ వారసత్వ పశ్చిమ కనుమల్లో ఇది సీరియల్ అంటే చాలా సీరియల్ సైట్లలో ఇది ఒక భాగం అని చెప్తుంది. ఇక నెక్స్ట్ మతికెట్టం షోలా పార్క్ గురించి చూసుకుంటే ఎలిఫెంట్ కారిడార్ కానీ గెలాక్సీ ప్రాగ్ యొక్క ఏకైక ఆవాసం. తర్వాత క్రమబద్ధమైన పర్యావరణ పరిరక్షణ కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో బై ద వే ఈ రెండు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కేరళలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకండి, అది కర్ణాటకనా లేదా తమిళనాడా అని ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. ఎక్కడుంది? కేరళలో. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఎందుకు ఇదంతా మనకి వార్తల్లోకి వచ్చింది అంటే, సో చూడండి, కేరళ టాప్ ప్లేస్లో వచ్చింది కాబట్టి వార్తలోకి వచ్చింది. కేరళ స్కోర్ ఎంత? 76 వచ్చింది. ఓన్లీ వెరీ గుడ్ రేటింగ్తో వచ్చింది. సో అది ఏ పార్క్లోకి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది? ఇరవికులం నేషనల్ పార్క్, తర్వాత దచ్చిగాం నేషనల్ పార్క్. స్కోర్ ఎంత చేశారు? అప్రాక్సిమేట్లీ 93 స్కోర్ చేయడం జరిగింది. తర్వాత మతికెట్టం షోలా పార్క్ ఎప్పుడు అదర్ హై స్కోర్స్. సో మతికెట్టం వీటి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. సో టోటల్ ఏరియాస్ మనం ఎన్నింటినీ ఎవాల్యుయేట్ చేయడం జరిగింది? 438 నేషనల్ పార్కులని, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ని మనం ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. సో కీ ఎవాల్యుయేషన్ చూసుకుంటే మనకి ఏంటి? బయోడైవర్సిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పార్టిసిపేషన్ కానీ, కన్జర్వేషన్ కానీ, ఇవన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ సో చూడండి, యాక్సిమ్ 4 మిషన్ ద్వారా స్పేస్లోకి ఆఫ్టర్ రాకేష్ శర్మ ఆయన తర్వాత మన దేశం నుంచి వెళ్ళిన వ్యక్తి ఎవరు? శుభాంశు శుక్లా. ఇటీవల కాలంలో ఈయన ప్రధానమంత్రి మోడీ గారితో కూడా 18 నిమిషాలు మాట్లాడడం జరిగింది. దానిలో చాలా విషయాలు చెప్పారు. అండ్ వీళ్ళు పైకి వెళ్ళి హ్యూమన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ని చేయడం జరుగుతుంది. అలా చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్ తను దేని గురించి చేయడం జరిగింది? ఫస్ట్ ఈయన మయోస్ అంటే కండరాల ఉనికి గురించి, అంటే మయోజెనిసిస్ ప్రాక్టీస్ గురించి చెప్పడం జరిగింది. అంటే కండరాలు అంటే ఈ మజిల్స్ అంటే మజిల్ ఫైబర్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి, ఎలా ఇవి స్పేస్లో మనకి రియాక్ట్ అవుతాయని ఇది చేయడం జరిగింది. ఈ రోజు వార్తల్లో ఏమని రావడం జరిగిందంటే ఎముక ఆరోగ్యంపై శుక్లా అధ్యయనం. అంటే ఇప్పుడు ఈ బోన్ సిచ్యువేషన్ స్పేస్లో మనకి ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏంటి, అసలు వెయిట్లెస్ సిచ్యువేషన్స్లో ఎముకలు ప్రతిస్పందించే తీరు పైన అధ్యయనం చేయడం జరిగింది. ఆస్టియోఫోరోసిస్ రుగ్మత అంటే చూడండి, ఆస్టియోఫోరోసిస్. సో రాస్తున్నా, ఆస్టియోఫోరోసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆస్టియో అంటే ఒక ఎముక అండి, ఇలా మనకి ఒక ఎముక ఉంది. ఫోరోసిస్ అంటే ఈ ఎముకకి రంధ్రాలు మనకి ఇలా కనబడతాయి కదా. ఈ రంధ్రాలు చాలా పెలుసుగా చాలా ఇలా లావుగా ఉండడం ద్వారా ఫ్యూచర్లో ఏమవుతుంది, ఈ ఎముక మీద ఏదైనా ఒత్తిడి పడితే ఈ ఎముక విరిగిపోయే పాసిబిలిటీ ఉంటుంది కదా. సో దీని మీద అసలు ఈ ఆస్టియోఫోరోసిస్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం, ఎముకలు స్పేస్లో ఎలా యాక్టివేట్ అవుతున్నాయి, వీటన్నిటి మీద ఈయన ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అది ఎగ్జామ్లో మీరు వెళ్తే స్టేట్మెంట్ వైజ్గా రావచ్చు. శుభాన్ శుక్లా ఇటీవల కాలం స్పేస్కి వెళ్ళాడు. ఈయన మయోజెనిసిస్ మీద ప్రయోగం చేశాడు, ఎముకల మీద ప్రయోగం చేశాడు. ఇలా సమ్ స్టేట్మెంట్స్ మీకు వస్తాయి. సో వీళ్ళ జర్నీ ఫినిష్ అయ్యేంత వరకు వీళ్ళు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినా అవన్నీ ఒక ఆస్పిరెంట్గా ప్రతిరోజు నోట్ చేసుకునే అవసరం మీకుంది. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ చూసుకుంటే రెమిటెన్సెస్ అండి. సో పేరేంటి? రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటి? సార్ ఈ వర్డ్ మాకు తెలీదు, కానీ తెలియకపోయినా పర్లేదు, మీ అందరూ ఈ రెమిటెన్స్ యొక్క ఫ్రూట్స్ని అనుభవించిన వాళ్ళే అయి ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ ఏంటి అంటే మీ తండ్రులే కానీ, మీకు సంబంధించిన రిలేటివ్స్ కానీ దుబాయ్ కానీ గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్ళి
అక్కడ సంపాదించిన సంపాని ఇక్కడికి పంపిస్తుంటారు కదా, దట్ ఈస్ రెమిటెన్స్. అదేనండి రెమిటెన్స్. సో ఈసారి డయాస్పోరా అంటే ఎవరో కాదు, మన దేశంలో ఉన్న ప్రజలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ బ్రతికి అక్కడ సంపాదిస్తున్నారు కదా, వాళ్ళందరినీ మనం డయాస్పోరా అంటాం. ఈ డయాస్పోరా రెమిటెన్సెస్ హిట్ న్యూ రికార్డ్ ఎట్ 135.46 బిలియన్ ఇన్ 2025. సో ఇది ఏం చెప్తుంది అంటే ఈసారి మన దేశంలో ఎంత, దాదాపుగా 135.46 బిలియన్ డాలర్లని ఈసారి మనం అచీవ్ చేయడం జరిగింది అని ఈ రెమిటెన్సెస్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు క్రిస్పీగా నేర్చుకుంటే, సో చూడండి ఈసారి ఎంత ఈ డయాస్పోరా మనకి ఎంత 135.46 బిలియన్ డాలర్స్ తీసుకొచ్చింది. ఇది రికార్డ్ స్థాయిలో చాలా అత్యధికంగా వచ్చింది అని ఎవరు చెప్పడం జరిగింది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రైవేట్ బదిలీల గురించి మనం చూసుకుంటే భారతదేశ స్థూల ఇన్వర్ట్ రెమిటెన్స్. సో మునుపటి సంవత్సరం కంటే ఈసారి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 14% ఎక్కువ. సో మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తా. సో 14% ఎక్కువ అని ఇది చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మనం 100 రూపాయలు తీసుకొస్తే, ఈసారి విదేశాల నుంచి మనకి 100 రూపాయల సంపాదన వస్తే, అంటే ఇది మనకి 2024 ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు ఇది 2025 ప్రకారంగా మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత 14% అధికంగా మనకు వచ్చింది. అంటే ఈ 100కి అడిషనల్ కలిపితే 114 రూపాయలు. ఆ 114 రూపాయలే 135.46 అర్థమవుతుందా? దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 135.46 బిలియన్ డాలర్స్ ఈసారి మనకు వచ్చింది. ఎంత పర్సెంటేజ్ హైక్ అయింది? 14% మనకి ఈసారి హైక్ అయింది. డైరెక్ట్ క్వశ్చన్ ఇలానే మీరు ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. సో కాస్త డేటా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్కువగా ఏ దేశం నుంచి మనం అక్వైర్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ యుఎస్ఏ, నెక్స్ట్ యుఏఈ, నెక్స్ట్ యూకే, నెక్స్ట్ సౌదీ అరేబియా. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. నెక్స్ట్ ఎక్కడి నుంచి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్. తర్వాత మనం ఆడదాం కదా అబుదాబి, ఖత్తర్, ఇవన్నీ మనం ఆడదాం కదా అక్కడ నుంచి. నెక్స్ట్ యూకే, నెక్స్ట్ సౌదీ అరేబియా. అర్థమవుతుంది కదా? సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ అరబ్ ఎమిరేట్స్, నెక్స్ట్ యూకే, నెక్స్ట్ సౌదీ అరేబియా. ఇక్కడ నుంచి మనకి రావడం జరిగింది. ఇక తర్వాత అవి ఏ రాష్ట్రాలకి ఎక్కువగా మనకి మరలించినాయి? ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో మనకి మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్లో మనకి కేరళ ఉంది, థర్డ్ ప్లేస్లో మనకి తమిళనాడు ఉంది, ఫోర్త్ ప్లేస్లో మనకి తెలంగాణ ఉంది. ఇది 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 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో కర్ణాటక, సిక్స్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీ విద్యార్థులకు అది ఇంపార్టెంట్, తెలంగాణ విద్యార్థులకు ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా? 4వ స్థానంలో తెలంగాణ ఉంది, 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మొదటి స్థానంలో ఎవరున్నారు? మహారాష్ట్ర ఉంది. అర్థమవుతుందా? మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రకు అత్యధికం అమెరికా నుంచే అని చెప్తుంది. ఇక ఈ డేటా ఏది కూడా మనకు అనవసరం అండి, ఇదంతా మనకు అనవసరం. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ అబ్జర్వేషన్ చూడండి. లాస్ట్ టైం కంటే ఈసారి మనం ఎంత హైక్ అవడం జరిగింది? 14% మనం ఇక్కడ హైక్ అవడం జరిగింది. ఈ డేటా మాత్రం మీరు మర్చిపోకండి. ఎన్ని బిలియన్ డాలర్లు? 135 అన్నట్లు గుర్తుపెట్టుకోండి, సరిపోతుందండి. ఇంకెక్కువ ఏం అవసరం లేదు మనకి ఇక్కడ. సో దాదాపుగా 135.46 అంటే 135.5గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఈ 46 ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఈ వాల్యూని ఎలా అంటే 135.5 బిలియన్ డాలర్స్ గుర్తుపెట్టుకోండి. ఎంత హైక్ అయింది? 14% హైక్ అయింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికము. మొదటి స్థానంలో ఎవరుండడం జరిగింది? యుఎస్ఏ. నెక్స్ట్ ప్లేస్ లో ఎవరుండడం జరిగింది? యుఏఈ. నెక్స్ట్ ప్లేస్ లో ఎవరుండడం జరిగింది? యూకే. నెక్స్ట్ ప్లేస్ లో ఎవరుండడం జరిగింది? సౌదీ అరేబియా. అదే ఇండియాలో ఏ రాష్ట్రానికి ఎక్కువ వచ్చింది? ఫస్ట్ ప్లేస్ లో ఎవరుండడం జరిగింది? మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్ లో ఎవరుండడం జరిగింది? ఇలా ఈ రకంగా మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఇది ఎలా అయితే రాస్తున్నో ఇలా నోట్ చేసుకోండి. తర్వాత తెలంగాణ వాళ్ళు మీకెంత పర్సెంట్ ఉంది? 4వ స్థానంలో. ఏపీ వాళ్ళు మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? 6వ స్థానంలో. ఇలా ఈ రకంగా నోట్స్ ని క్లియర్ గా మేక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏపీ ఇష్యూ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు 2027లో కంప్లీట్ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో ఇది ఇష్యూ. మనకి పోలవరం ఇది దాదాపుగా మనం
2000 ఇయర్స్ నుంచి మనం దీన్ని వింటూనే వస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం దీనికంటూ ఒక ఎండ్ పాయింట్ వచ్చిందండి. అది ఎప్పుడు 2027కి ఇది సమాప్తం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇది లైమ్లైట్లోకి వచ్చింది. అసలు ఇది ఎందుకు మాట్లాడడం జరిగింది, అసలు కాంటెక్స్ట్ సందర్భం ఏంటి, ఇది చూసుకున్న మనకు సరిపోతుంది. ఓకే, ఎస్. చూసుకుంటే ఎక్కడ ఆ ప్లేస్ ఏంటంటే తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొవ్వూరు ఎక్కడ ఉంటుందో అండి, రాజమండ్రి పక్కనే కదా. అక్కడ మన హేవలాక్ బ్రిడ్జ్ మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం కదా, దాని పక్కనే ఆ కొవ్వూరు రేంజ్లో ఈసారి ఏంటంటే ఆ గ్రామం పేరు మొలకపల్లి గ్రామం. ఈ గ్రామంలో జూలై 1 నాడు పేదల సేవలో అనే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మీకు కనబడుతుంది కదా పేదల సేవలో, ఈ పేదల సేవలో ప్రోగ్రాంలో భాగంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే జస్ట్ ఇప్పటివరకు మన మొత్తం 82% పనులు అయిపోయినాయి. సో ఇంకేం లేదండి, జస్ట్ 2027 ఇది కంప్లీట్గా పూర్తవుతుంది. ఇప్పటికే డయాఫ్రామ్ వాళ్ళని కూడా మేము క్లియర్ చేయడం జరిగింది. ఇదే వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు జస్ట్ 4% మాత్రమే పనులు అయిపోయినాయి. ఇప్పుడు మేము వచ్చి చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఈసారి ఏపీ ఎంత 9.5 lakh crores పెట్టుబడిని ఆకర్షించింది. దీని ప్రకారంగా మేము దాదాపుగా 8 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తర్వాత 5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల పనుల్లో కూడా మేము పురోగతిని సాధించినాం. అండ్ ఈసారి మేము చేసిన ప్రతి ప్రాజెక్టు P4 P3 కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. మనం P4 మోడల్లోగా మనం వస్తున్నాం అనే విషయాలు మొత్తం ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ మేమిచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ఉచిత బస్సును కూడా మేము అనౌన్స్ చేస్తున్నామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, ఎస్. ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ ఇదే ఏపీ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఈసారి అమరావతి మళ్ళీ మనకి టాప్లోకి రావడం జరిగింది. సో అమరావతిలో ఏం జరిగిందంటే ఈసారి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జిఎస్టీ ప్రకారంగా, జిఎస్టీ మనకు మొన్న జరిగింది కదా జూలై 1, ఈ జిఎస్టీ ప్రకారంగా ఇక్కడ జిఎస్టీ అని టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికి గుర్తువస్తున్న ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1 ప్రకారంగా ఇది మనకి ఏంటి 122వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు 2016 ప్రకారంగా చూసుకుంటే ఇది మనకి 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ 2016 ప్రకారంగా 2017 ఇది జూలై 1 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. దీంట్లో స్లాబులు మనకి ఎంత 0%, 5%, 12%, 18%, 28% ఉంటుంది. దీనికంటూ ఒక కౌన్సిల్, ఒక మండలి కూడా ఉంటుంది. దానికి అధ్యక్షతను వహించేది ఎవరు, ఫినాన్స్ మినిస్టర్. ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే దానికి ఉండడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. ఈసారి ఏంటంటే అమరావతి హైక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏపీస్ హిస్టరీ ఎంత అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఈసారి వసూలు చేయడం జరిగిందంట. ఈ జిఎస్టీ రేట్స్ చూసుకుంటే మనకి ఎంత అప్రాక్సిమేట్లీ 4,167 కోట్ల రూపాయలని ఇక్కడ హైక్ చేయడం జరిగింది అని ఈ సందర్భం చెప్తుంది. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే ఎస్, ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్లో ఒక గ్రేట్ రిఫార్మ్ జరిగింది. ఆ రిఫార్మ్ ఏంటంటే ఎవరైతే అవైలబుల్గా లేని వాళ్ళు, అంటే యాక్సెసిబుల్ లైక్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్సే కానీ, లేదంటే వికలాంగులే కానీ, లేదా ఓల్డ్ మెన్నే కానీ, ఎవరైతే వీళ్ళందరికీ యాక్సెసిబిలిటీ లేదో వాళ్ళందరూ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఓట్ వేసే సిస్టమ్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం బీహార్లో ఏంటి ఓట్ని, ఈ ఓట్ సిస్టమ్ కూడా ఎవరైతే వాళ్ళకి ఆ ఎనర్జీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ టైం ఇంటి దగ్గర నుంచి ఓటే సిస్టమ్ తీసుకొచ్చారు. సో వినడానికి ఎంత బాగుంది. అసలు ఎలక్షన్ బూత్కి వెళ్ళాల్సిన అవసరం లేదట, ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే సిస్టమ్ తీసుకొచ్చారంటే ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంతకంటే గొప్ప సంస్కరణ మనకి కనబడుతుందా. సో చూడండి, CDAC సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ బీహార్ అనే యాప్ని తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా ఎవరెవరికి సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, వికలాంగులకు కానీ ఓటు యాక్సెస్ని ఇవ్వడమే ఈ ఎంటైర్ స్కీమ్ యొక్క ఇనిషియేటివ్. ఓకేనా, ఎస్. దీన్ని కాస్త డీటెయిల్ చూసుకుంటే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ రిలేటెడ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ 1951 గురించి ఇది డిస్క్రైబ్ చేస్తుంది. ఇందులో ఏం చెప్తుందంటే ఎస్, పోలింగ్ బూత్ దగ్గర మనకి ప్రజలకి యాక్సెస్ పైన పరిమితి, సీసీ ఫుటేజ్ మీద పరిమితి ఎంత విధించాలి, ఎలా విధించాలి అనే విషయాలు ఇక్కడ భారత ఎన్నికల కమిషన్ చెప్తుంది. సో సీసీ ఫుటేజ్ ఎవరికి ఇవ్వడం జరగదు. ఇది ఎవరికి ఇస్తామంటే హైకోర్టుకి మాత్రమే ఇస్తాం. సో సర్టెన్ డేస్ తర్వాత మనం దీన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ అంటే నాశనం చేస్తాం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల తర్వాత మేము డిస్ట్రాయ్ చేస్తాం, 45 రోజుల తర్వాత దీన్ని డిస్ట్రాయ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా
సెక్షన్ 128 మరియు బ్యాలెట్ గోప్యతను సమర్థించే సుప్రీంకోర్టు తీర్పులపై ఉల్లంఘించవచ్చు. కాబట్టి మరే ఇతర అధికారం లేదా వ్యక్తి దాన్ని యాక్సెస్ చేయలేరు. ఎవ్వరు కూడా ఈ సెక్షన్ వల్ల ఏ వ్యక్తికి కూడా మేము ఈ యాక్సెస్ ని ఇవ్వము అని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఈ సీసీ ఫుటేజ్ కానీ, ఎలక్ట్రానిక్ ఫుటేజ్ కానీ, ప్రజల తనిఖీ కానీ ఇవన్నిటిని మినహాయిస్తూ ఎన్నికల నిర్వహణ నియమాలు 1961లో సెక్షన్ 93A సెక్షన్ 93 సబ్పార్ట్ 2A దీన్ని ఇవ్వడం జరిగింది. సో థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది ఎవరికి పడితే మేము వాళ్ళకి ఇవ్వం. అది హైకోర్టుకి మాత్రం ఇస్తాం. 45 రోజుల మందిని కంప్లీట్ డిస్ట్రాయ్ చేస్తామని. అది ఏ సెక్షన్ చెప్తుంది మనకి? అకార్డింగ్ టు 1951 తెలుగులో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఈ చట్టంలో మనకున్న సెక్షన్ 128 ఏం చెప్తుందంటే ఈ యాక్సెస్ మేము ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం, మేము ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం అని చెప్తుంది. సో ఇదే విధంగా 1961లో ఇదే యాక్ట్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ని మళ్ళీ అమెండ్ చేసి ఇందులో ఎంత మనకి సెక్షన్ 93(2)A దీని ప్రకారంగా ఏం చెప్తుందంటే సో ఈ ఫుటేజెస్ ని మేము ఎవరికి కూడా ఇవ్వమని మళ్ళీ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఈ రకంగా అమెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఈ రకంగా ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. చూసుకుంటే మనకి పేపర్లో కూడా రావడం జరిగింది. ఓకేనా, పేపర్లో కూడా మనకి ఇలా రావడం జరిగింది. ముందుగానే ఇంట్లో రిజిస్టర్ చేసుకోవాలి, మన ఓటర్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వీటితో మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో దీని ప్రకారంగా ఇక్కడ చూసుకుంటే ఇలా టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రకారం మనం దీన్ని చేసాం సమర్థవంతంగా. ఫేస్ రికగ్నిషన్, మ్యాచింగ్, లాగిన్ ఇవన్నిటి ప్రకారంగా మేము దీన్ని చాలా పకడ్బందీగా డెవలప్ చేసామని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎస్. ఇక మనం రీఫార్మ్స్ చూసుకుంటే మనకు చాలా రీఫార్మ్స్ వచ్చాయి. ఇదంతా మీరు ఇది కరెంట్ అఫేర్ అయినా సరే మీరు పాలిటీ పర్స్పెక్టివ్లో, ఎస్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్లో మీరు చూసుకుంటే ఆర్టికల్ 324 ఏం చెప్తుంది, తర్వాత 325, 326, 327, 328 ఇవన్నీ ఏం మారుతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే తార్కొండే కమిటీ కానీ, దినేష్ గోస్వామి కమిటీ కానీ, ఓహ్రా కమిటీ కానీ, ఇంద్రజిత్ గుప్తా కమిటీ కానీ, తర్వాత సెకండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిటీ కానీ, తర్వాత ఇవన్నీ ఈ కమిటీస్ అన్ని ఏం చెప్తున్నాయి, ఇవన్నీ విషయాల్ని మీరు అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అండ్ వీటి మీద అది ఎగ్జామ్ ఏదైనా 2 మార్కులకి తక్కువ కాకుండా ఆ పేపర్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకున్న వెంటనే ఈ పాలిటీ సబ్జెక్ట్కి వెళ్ళి ఈ విషయాన్ని మొత్తాన్ని ప్రిపేర్ చేసి చదువుకోండి. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ చూసుకుంటే బ్యాంకాక్ కాన్ఫరెన్స్. మొన్న మనం చూసుకున్నాం ఏంటి, మనం అంతం చికాగో కన్వెన్షన్ చూస్తున్నాం, తర్వాత హాంకాంగ్ కన్వెన్షన్ చూస్తున్నాం. ఈరోజు మనం బ్యాంకాక్ కన్వెన్షన్ చూస్తున్నాం. అర్థమవుతుందా? ఒకే నెలలో మనం చూడండి చికాగో కన్వెన్షన్ చూస్తాం, ఓకేనా, హాంకాంగ్ కన్వెన్షన్ చూస్తాం. ఈరోజు ఏ కన్వెన్షన్? ఈరోజు మనం బ్యాంకాక్ కన్వెన్షన్ చూస్తున్నాం. సో ఫస్ట్లీ నేను ఇక్కడ కొన్ని రాస్తున్నా ఏంటి, మనం ఫస్ట్ చికాగో కన్వెన్షన్ చూస్తాం. ఈ చికాగో కన్వెన్షన్ దేని గురించి చెప్తుంది? ఏవియేషన్ అంటే ఫ్లైట్స్ గురించి చెప్తుంది. ఎప్పుడు ఇది మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది? అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగింది, లైమ్లైట్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఏంటి, హాంకాంగ్ కన్వెన్షన్. ఇది గత 2 days కింద మనకి లైమ్లైట్లోకి వచ్చింది. మన కరెంట్ అఫేర్ దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది దేని గురించి చెప్తుంది? ఓడలని మరమ్మతు చేయాలి. ఓకేనా, ఓడల మరమ్మత్తు, రిపేర్ ఆర్ అమెండ్ ఆఫ్ షిప్స్ గురించి చెప్తుంది. ఈ రోజు మనకి ఏమొచ్చింది? బ్యాంకాక్ కన్వెన్షన్ వచ్చింది. ఎందుకు? పేర్లో ఉంది సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్. సో సివిల్ రిజిస్ట్రేషన్ అంటే జనన మరణ ధృవీకరణ కానీ, లేదా మ్యారేజెస్ గురించి కానీ వీటన్నిటి గురించిన ఒక రిపోర్ట్ని తయారు చేయాలని ఈ యాక్ట్ చెప్తుంది. సో చూసుకుంటే భారత్తో సహా ఆసియా పసిఫిక్ అంతటా ఉన్న ప్రభుత్వాలు 2030 నాటికి సార్వత్రిక జనన మరణ నమోదుని సాధించడానికి సో బ్యాంకాక్లో జరిగిన ఒక పౌర నమోదు మరియు కీలక గణాంకాల మీద ఒక మంత్రివర్గ సమావేశం జరిగింది. సో ఈ సమావేశం ఏం చెప్తుందంటే మొత్తంగా స్టాటిస్టిక్స్ గురించి చెప్తుంది. ఈ స్టాటిస్టిక్స్ గురించి చెప్పే SDG ఆర్టికల్ ఏంటి అంటే ద టార్గెట్ గోల్ 16.9 దీని గురించి మాట్లాడుతుంది. సో దీన్ని కాస్త నోట్ చేసుకోండి. ఇది ఏం చెప్తుంది? వైటల్ స్టాటిస్టిక్స్ అంటే అందరి యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ గురించి ఇది మాట్లాడుతుందని ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసుకుంటే ఇదేంటంటే ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలో భారత్కి 4వ స్థానం. సో ఆర్థిక సమానత్వం అంటే ఎకానమీ పరంగా అందరూ సమానంగా ఉన్నారా లేదా అని తెలుసుకుందాం. చూసుకుంటే మనం ఎన్నో ప్లేస్లో మనం 4వ ప్లేస్లో వచ్చాం. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. సో చూసుకుంటే ఈ జాబితాలో స్లోవాక్ రిపబ్లిక్ అండ్ స్లోవేనియా, బెలారస్ తొలి 3 స్థానంలో ఉన్నాయి. సో అర్థమైందా? ఫస్ట్ ఎవరు? స్లోవాక్ రిపబ్లిక్. ఎవరు? స్లోవాక్ రిపబ్లిక్. నెక్స్ట్ ఎవరు? స్లోవేనియా.
నెక్స్ట్ ఎవరు బెలారస్ ఇవి వచ్చేసి టాప్ 1, 2, 3 ప్లేస్లో ఉన్నాయి. తర్వాత 4th ప్లేస్లో ఎవరు ఉండడం జరిగింది? ఇండియా, భారత్ 4th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఈ రకంగా స్కోర్ వచ్చింది. జస్ట్ చూసుకోండి. ఓకేనా?